అల్లా బకాస్, నేను పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శిని. ఇక్కడ వెదుర్తి ఉన్నత పాఠశాలలో హిందూ ఉపాధ్యాయునిగా పనిచేస్తాము. అయితే మేము ఉద్యోగంలో రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రజా ఉద్యమాలలో కలిసి ఉన్నాం. ప్రజా ఉద్యమాలలో చాలామందికి ఉద్యోగులకు తర్వాత టీచర్లకు ఏమైందంటే ప్రజలు చేసే ఉద్యమాలలో ఉద్యోగస్తులు పాల్గొనకూడదేమో, ఉద్యోగస్తుల మద్దతు తెలుపకూడదేమో, ఉద్యోగస్తుల మద్దతు తెలిపితే ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పి తప్పుడు అభిప్రాయం ఉంది. నేను 90 నుంచి నేను ఈ సంఘంలో ఉన్నాను. 94లో 95లో జాబ్ వచ్చింది. పౌర హక్కుల సంఘం ప్రజలు చేసే ఏ సామాజిక పోరాటం, న్యాయమైన పోరాటానికి వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా లేకపోతే ఏ రాజకీయ రంగానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు పెట్టే డిమాండ్ న్యాయమైనదైతే మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది. ఎందుకంటే మేమేం నమ్ముతామంటే మేము మనుషులం, తర్వాత పౌరులం. అంటే ఇక్కడ మేము సిటిజన్షిప్, ఇక్కడ భారతదేశంలో పౌరులు, తర్వాత ఉద్యోగస్తులం. మనం మనుషులం అనే విషయాన్ని మర్చిపోయి పేద ప్రజలు చేసే పోరాటాలకు ఏదో మా కడుపు నిండింది, కడుపు బాగా మాకు లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి, ఈ పేద ప్రజల గురించి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటే అది పూర్తిగా తప్పు. ఈ పేద ప్రజల కోసమే స్కూళ్ళు కట్టారు, పేద ప్రజల కోసమే మండల ఆఫీసులు కట్టారు, పేద ప్రజల కోసమే. అంటే పేద ప్రజలు ఉండడం వల్లనే ఇంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంతమందికి ఉపాధి. కాబట్టి మనం ఎవరికి గవర్నమెంట్ కాదు, చాలామంది అనుకుంటా అంటే ఎక్కువైతే ప్రభుత్వం అధికారం ఉంటారో చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, మోడీ కానీ వాళ్లకు మనము బద్దులుగా ఉండాలని అనుకుంటారు ఉద్యోగస్తులు. కానీ అది తప్పు. మనము ప్రజల కోసం మన ఉద్యోగాలు సృష్టించబడినే, ప్రజల కోసమే ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వం ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఎప్పుడు మమేకమయ్యి ఈ పోరాటంలో ఉండాలని మేము పౌర హక్కుల సంఘం మొదటి చెప్తున్నాము. దానికోసం మా మీద కూడా రకరకాల కేసులు రకరకాలు పెట్టుకుంటారు, ఎదుర్కొంటూ ఉంటాం. మాకు ప్రజలు ఈ అవకాశం అంటే వాస్తవంగా నాకు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీతో కృష్ణధార ఒక విషయంలో పరిచయం అయింది. ఆ తర్వాత సిపిఐ పార్టీ నాకు చాలా, అంటే ఇప్పుడు కాదు 20-25 ఏళ్ళ నుంచి నక్కిరాములు నక్కియాన ఉన్న తర్వాత సిపిఐ రామకృష్ణ దోన్లో ఉన్నప్పుడు దాడి జరిగినప్పుడు తర్వాత ఆయన మళ్ళీ పార్టీలు చేసి ఎంపీపీఐలో మళ్ళీ రాజకీయాలను తిరిగినాడు. కానీ ఆయన తర్వాత ఆయన చంపారు. ఒకటి నక్కిరాముడైనా ఆ నక్కిరాములను చంపడం, ఆయన కొనుగోలు లెనిన్ బాబని ఉన్నాడు. తర్వాత మా జిల్లా కార్యక్రమాలు అన్నీ కూడా కర్నూలు ఉన్న తీసుకునల్పకున్న సిపిఐ ఆఫీస్లో రామకృష్ణారెడ్డి, గిడ్డయ్య, తర్వాత నేను, వీళ్ళందరూ మాకు ఎప్పుడు ప్రతిరోజు మేము కలుసుకుంటుంటాం. ప్రతిరోజు ఉమ్మడి సమస్య మీద కలిసి పోరాడుతూ ఉంటాం. కాబట్టి సిపిఐ వారు నాకు ఇక్కడ మీ అందరితో కలిసి కొద్ది మందితో అయినా, ఒక పిడికడి మందితో అయినా కలిసి మాట్లాడుకునే అవకాశం కల్పించేందుకు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మండల కమిటీ, సిపిఐ మండల కమిటీకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఈ మిత్రులారా, వాస్తవంగా మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 10 మంది ఉన్నారని చెప్పి ఎప్పుడైనా ఒక నిరసన, ఒక మన వ్యతిరేకత అనేది ఒకరి నుంచి ఇద్దరి నుంచి ప్రారంభమై అది ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు తర్వాత క్రమంలో పెరుగుతూ పోతుంది. మొదట మొదలుపెట్టిన వాడు నేను ఒక్కనే మొదలుపెట్టి ఆగిపోతే అది ముందుకు వేరు. వాస్తవంగా ఇప్పుడు ఏదో మీరు ఏదైతే ఇప్పుడు మహాత్మా గాంధీ సంబంధించిన ఈ ఉపాధి హామీ పథకం సంబంధించి పేరు మార్చడమే కాదు రకరకాల లోపాలు ఉన్నాయని చెప్పి మొట్టమొదటగా గుర్తుపెట్టింది కమ్యూనిస్టు పార్టీలే. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు ఓట్ల కోసమో సీట్ల కోసమో కాదు, వాళ్ళు ఎన్ని కష్టాలున్నా, సీట్లు అయినా రాకుండా నష్టాలుండి కూడా ప్రజల కోసం ఏమైనా నిరంతరం పోరాటం చేసేటి ఉన్నాయంటే కేవలం కమ్యూనిస్టు పార్టీలే. ఎర్ర జెండా మాత్రమే పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది తప్ప మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం వెంటనే దాటిపోతాయి. మరి అది తెలుగుదేశంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజల తరఫున మాట్లాడుతూ తెలుగుదేశం యాక్షన్ చేస్తుంది, తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రజల తరఫున మాట్లాడుతున్నట్టు వైఎస్ పార్టీ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడే పార్టీలు కేవలం కమ్యూనిస్టు పార్టీలు, ఎర్రజెండా పార్టీలు. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎర్రజెండా వైపే ఉండాలని మేము ఆశిస్తాము. సరే, రకరకాల వల్ల వేరే వేరే పార్టీలు ఉంటాయి, కానీ ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా ఈ కమ్యూనిస్టు పార్టీల వైపే ప్రజలు ఉంటారు. ఇది ఈ నిరాహార దీక్ష ఏదైతే జనవరి 30 అనేది ఈరోజు వాస్తవంగా మహాత్మా గాంధీ
చనిపోయిన దినం. గతంలో మేము ఒక 15-20 సంవత్సరాల అంటే అంతకుముందు 50 ఏళ్ళ నుంచి కూడా జనవరి 30 అంటే ప్రతి ఒక్క మెదుళ్లలో మన జాతిపిత గాంధీ తాతను చనిపోయిన రోజు కరెక్టు 11 గంటలకు రైళ్ళు ఆగిపోతాయంట, విమానాలు ఆగిపోతాయంట. ఎందుకంటే 11 గంటలకు ఆపి ఆయన చనిపోయినాడు కాబట్టి ఆయన నివాళులు అర్పించాలి అని చెప్పి ఒక ఆలోచనతో 11 గంటలకు ప్రతి పాఠశాలలో ప్రతి చోట 11 గంటలకు దాన్ని అందరు కలిసి మీటింగ్ అయ్యి ఆయన చనిపోయిన దిన రోజు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు నివాళులు అర్పించి చేసేవారు. కానీ ఈ 11 ఏళ్ళ నుంచి వచ్చిన తర్వాత తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీతో పాటు ఎవరైతే పోరాటం చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళందరినీ మర్చిపోయేటట్టు చేయడంలో బీజేపీ ప్రభుత్వం కేవలం మతోన్మాద ప్రభుత్వం అనేది వీళ్ళని అంతా మర్చిపోయేటట్టు చేరే కార్యక్రమాలు చేసి ఈరోజు ఏంటంటే గాంధీ తాత జాతిపిత, గాంధీ తాత ద్రోహి, గాంధీ తాత ఈ దేశానికి అన్యాయం చేశారని చెప్పి రకరకాల ఫేస్బుక్లలో అవన్నీ చెప్తూ గాంధీని చంపిన గాడ్సే అనేటోడు మహాత్ముడులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ ఫోటోలు పెట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకటి మిత్రులారా, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి పుట్టించింది ఆర్ఎస్ఎస్, అప్పుడు జనసంఘ్ పేరుతో ఉంది. ఆర్ఎస్ఎస్ జనసంఘు స్వతంత్ర పోరాటంలో ఒక్కరోజు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ లేకపోతే మిగతా ఉద్యమాలు కానీ అప్పుడు కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, మహాత్మా గాంధీ కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పోరాటం చేసే తప్ప ఎప్పుడూ బ్రిటిష్ వారికి చేయలేదు. బ్రిటిష్ వారికి రానికి దాసులుగా ఉంటూ వాళ్ళు మొత్తం జీవనం గడిపించారు. ఈరోజు తర్వాత స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ స్వతంత్రం వద్దు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు అప్పటి జనసంఘు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. లాస్ట్కు పోతూ ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. మేము 200 సంవత్సరాలుగా పరిపాలిస్తే ఆర్ఎస్ఎస్ కానీ జనసంఘ్ కానీ మాకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం చేయలేదు, మేము సత్కరిస్తున్నామని చెప్పి బ్రిటిష్ వారు ఒక సర్టిఫికెట్ ఇచ్చిపోయారు. ఆ సర్టిఫికెట్ కూడా ఇప్పుడు పబ్లిక్గా ఉంది, ఇక్కడ డొమైన్లో దొరుకుతుంది, అంటే ఆ లైబ్రరీలో పెట్టారు. అంతటి దుర్మార్గమైన బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఈరోజు దేశభక్తి కాటేసి మేము నిజమైన దేశభక్తులం, మేము నిజంగా దేశాన్ని చేస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్పి మహాత్మా గాంధీ పేరు వింటేనే, నెహ్రూ పేరు వింటేనే వాళ్ళకు భయం పుట్టి రకరకాల పేర్లతో ఆ నెహ్రూ పేరుండి తీసేయడం, మహాత్మా గాంధీ పేరుండి తీసేయడం. ఇక్కడ కూడా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఇది 2005లో స్టార్ట్ చేశారు. దీన్ని 2005లో స్టార్ట్ చేసి ప్రపంచంలోనే అత్యుత్తమైన ఉపాధి హామీ పథకం అని చెప్పి ప్రపంచ బ్యాంకు, యునెస్కో, తర్వాత యూనియన్ లాంటి మిగతా దేశాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని 20 ఏళ్లలో చేశారు. వాస్తవంగా 2005లో కూడా ఇది ఒక్కసారిగా రాలేదు. మనం ఏదో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమైన మన మీద ప్రేమతో ఇవ్వలేదు. ప్రతి ఊర్లలో మాకు పొలం పనులు కేవలం 60 రోజులు 70 రోజులు ఉంటాయి, మిగతా 300 రోజులు ఎలా బతకాలి, మాకు ఎలాంటి హామీ లేకపోతే ఎలా బతకాలని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు చేస్తే, ఓహో అలా కాదు, మీకు 100 రోజులో లేదా 150 రోజులో ప్రభుత్వం తరఫున కొంత మీకు కూలి వచ్చేటట్టు ఒక పథకం పెడతామని చెప్పి ఆ పథకాన్ని పెట్టి 2005లో ఈ పథకాన్ని స్థాపించారు. దాని పేరు అంటే చాలా పెద్ద ఉంది కాబట్టి నేను కొన్ని కాగితంలో రాసుకోవాల్సి వచ్చింది. మొదట ఉన్న పేరు వచ్చేసి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అంటే మీకు పని చేయడానికి గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ఒక చట్టం ఉంది. అంటే ప్రతి మనిషి ఈ ఊళ్ళో ఇక్కడ వెల్లుర్తిలో ఉన్న మనిషి కానీ, లేదా పక్కన ఉన్న బిల్లి రోడ్లో ఉన్న మనిషి కానీ, బ్రహ్మంలో ఉన్న మనిషి కానీ, ఏదైతే రైతు కూలీలు ఉంటారో వాళ్ళకి 100 రోజులు ఖచ్చితంగా కూలి ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. కూలి వచ్చే దాని ఉపాధి పథకమనో, కరువు పథకం, రకరకాల పేర్లు పెట్టారు. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం చేశారు, గాంధీ పేరు ఉండకూడదని చెప్పి చూడండి. అప్పుడు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఇంగ్లీష్ బాగా వచ్చినందుకు చాలా ఈజీగా పలికేది. ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా దాని పేరు మార్చారంటే, దాని పేరు బీబీజీ రామ్జీ అంట. మనకు అసలు ఆ పేరు అర్థం కాదు. బీబీజీ రామ్జీ అనేది మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు భాష, తెలుగు లేదా అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుకుంటాం. మనకు అర్థం కాని భాషలో బీబీజీ రామ్జీ బిల్లు 2025 అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అంటే మనకు తెలియదు.
ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంట. అంటే దీంట్లో ఎక్కడైనా ఒక మనకు అర్థమవుతుంది ఎవరైనా గ్రామీణ అంటే మనకేమో గ్రామీణ ప్రాంతం అర్థమవుతుంది, కానీ ఆజీవికా మిషను లేకపోతే రోజ్గార్ ఈ పదాలు ఇది అంటే మన ఏదైతే దక్షిణాది రాష్ట్రాలలో పెత్తనం చేయడానికి ఇది ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు హిందీ ప్రాంతాల రాష్ట్రాలు ఎప్పుడు పెత్తనం చేస్తుంటే పేరు కూడా బీబీజీ రామ్జీ బిల్ అంటే వీళ్ళు రాముని పేరు చెప్పి ఓటు సంపాదిస్తారు కాబట్టి దీన్ని కూడా రాముడి పేరు పెట్టాలని చెప్పి రామ్ పేరు పెట్టేటట్టు పెట్టి, కానీ డైరెక్ట్ రామని కనపడకుండా రామ్కి ఏం పెట్టారంటే రోజ్గార్ ఆవైసిక మిషన్ గ్రామీణ అని చెప్పి ఒక దొంగదారిని పెట్టి ప్రతిరోజు రాముని పలిగేటట్టు చేసి బీజేపీ వాళ్ళ అజెండాను పూర్తి చేస్తున్నారు. అయితే ఏంటి అప్పుడు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎంజీఎన్ రేజా అంటారు, దాంట్లో ఎంజీఎన్ రేజా అని అప్పటికి ఇప్పటికి ఏం చేయడానంటే అప్పుడు 100 రోజులు అంటే 365 రోజుల్లో ప్రతి మనిషికి కరువు పని కానీ ఉపాధి పథకం కానీ 100 రోజులు ఖచ్చితంగా కల్పించాలి, 100 రోజుల పని దినాలు కల్పించాలి ఎవరికైనా కనీసంగా అని ఉండేది. తర్వాత ఏమైంది 5 సంవత్సరాలకు ఒకసారి మీకు కార్డు ఇచ్చేవాళ్ళు కోసం మీకు అందరికీ కార్డు ఉంటుంది, ఇచ్చారా కార్డు 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే ఒక ఉండేది గతంలో చెప్తాను, మీరు మళ్ళీ దాని పోలికలు చూసుకుని చెప్తారు. తర్వాత అన్నిటికీ మించి ఎందుకు 20 ఏళ్ళ నుంచి ఈ ప్రోగ్రాం మనకు సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే దీనికి 90% అంటే 100 రూపాయలు ఇలా ఖర్చు పెడితే 90 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10 రూపాయలు మాత్రమే మన స్టేట్ గవర్నమెంట్ పెట్టేది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర నిధులు రకరకాల తక్కువ ఉంటాయి, ఆ ఉన్న నిధులు వాళ్ళ ప్రభుత్వ కాంట్రాక్టర్లకే పోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రంలో కూడా రూపాయలు 90 పైసలు లేదా 100 రూపాయలు అనుకుంటే 90 రూపాయలు ఇచ్చేది, 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పెట్టేది. కాబట్టి 20 ఏళ్ల పాటు నిరాఘాటంగా ఎలాంటి ఒడిదుడుకు లేకుండా సాగింది. తర్వాత దీన్ని వరల్డ్ బ్యాంకు చెప్పారు. తర్వాత అప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు ఉదాహరణకు వెల్దుర్తి మండలంలో మనకు పనులు కావాలా, వెల్దుర్తి మండలంలో ఇన్ని పనులు కావాలి అని చెప్పి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎండి ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ రకరకాల డామా వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కానీ సర్వే చేసి మాకు ఒక 500 కోట్ల పనులు కావాలి అని చెప్పి ప్రాజెక్టు తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపితే వాళ్ళు డబ్బులు పంపేవాళ్ళు అంతే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది, ఎలా మారింది చెప్తాను. తర్వాత అసలు కమ్యూనిస్టు పార్టీలు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నాయంటే బాబు అది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం మీద ఏదైతే పెట్టారో ఇది రైతులు కూడా అప్లై చేయండి. రైతులు ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు రైతుల్లో మనకి ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు పొలాలు ఉన్న రైతులు ఉంటారు, వాళ్ళ కూలీలకే ఎక్కువ డబ్బులు పోతాయి. వాళ్ళు చేసే కూలీ మీ ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించి ఆ రైతులకు మేలు చేసేట్టు చేయండి, దీనివల్ల రైతులు కూడా మేలు జరుగుతుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు తర్వాత ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బారాస పార్టీ అని చెప్పి వీళ్ళందరూ అప్పుడు డిమాండ్ చేశారు. దాన్ని ఒక విధంగా ఒప్పుకునే స్థితికి ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తర్వాత ఇది మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. ఇప్పుడు ఏం చేశారంటే మీరు గమనించినారో లేదో 100 రోజుల కాడి నుంచి 125 రోజులు దినాలు పెంచినామని చెప్పి చెప్తున్నారు. ఓకే మనకు అది అబ్బా కష్టపడితే అబ్బా 100 నుంచి 125 పెంచినారు కదా అని చెప్పి అనిపిస్తుంది. కానీ దీని వెనకనే ఇంకొక వేరే కుట్ర కూడా ఉంది. మహాత్మా గాంధీ పేరు తీసేయడమే కాదు, తర్వాత 60 రోజులు పొలాల్లో పని ఉన్నప్పుడు 60 రోజులు ఈ స్కీము వర్తింప చేయరు. అంటే 60 రోజులు మీకు పని. సరే పొలాలలో పని అనుకున్నాం, పొలాలలో అందరికీ పని ఉంటుందా? ఆడవాళ్లకు మగవాళ్లకు పిల్లవాళ్ళకు వయసులో అందరికీ పని ఉంటుందా? పని పొలాలలో ఎన్ని పనులు ఉంటాయి? ఒక కలుపు తీయడమో లేకపోతే నాట్లు వేయడమో లేకపోతే గింజలు వేయడమో ఎన్ని రోజులు పని ఉంటుంది? 1 రోజు 2 రోజులు పని ఉంటుంది. 60 రోజుల పని అనేది వరుసగా అందరికీ దొరుకుతుందా? ఇంతమంది ఉపాధి హామీ పథకంలో పోతున్న ప్రజలకు అందరికీ ఈ పొలం పని దొరుకుతుందా? అది అసాధ్యం. అంటే ఏం చేయాలా? 60 రోజుల మన పని దినాలను మనం తెలియకుండానే 30 రోజులు 40 రోజులు సగం రోజులు పోగొట్టుకోవాలి. అంటే ఒక విధంగా మనకు ఇంకోటి ఏంటంటే 60 రోజుల ప్రోగ్రాం మనకు ఉండదు కాబట్టి కూలీ రేటు కూడా తగ్గుతాయి. మీరు గమనించాల్సింది ఈరోజు మనం ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక ఎకరా పొలం ఉండొచ్చు, కొంతమంది పొలాలు లేకపోవచ్చు, మనం ఏదో ఒక కూలీ పని చేస్తాం. ఉపాధి హామీ పని చేస్తే 370 400 నుంచి ఇస్తే ఇంకా 300 ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తా అంటే అది గవర్నమెంట్ పెట్టిన ఫిక్స్ కాబట్టి 370 ఎంత ఇస్తున్నారు. సరే రైతులు ఏం చేస్తారు? పొలానికి పోతే బాబు మేము 200 ఇస్తాం, ఎందుకంటే
అవి 200కు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనకి ఇది ఉండదు, ఇది ఉపాధి హామీ పథకం లేదు, 370 రూపాయలు పని లేదు. కాబట్టి వాడు 200 పని చేయమని చేయాల్సిందే, 150 రూపాయలు పని చేయమని చేయాల్సిందే. పని లేదు, పోయి ఇంటికి పోని పోవాల్సింది, మనకి అడగడానికి ఉండదు. ఇక్కడైతే ఏముంటుంది, 60 రోజులు పని దినాల్లో మాకు పని కల్పించబోయా, మాకు 120 రోజులు పని ఉంది, 100 రోజులు పని ఉంది కల్పించి అడిగి ఏదో ఒక పని, అంటే కాలువ తీయడం పని కానీ, లేకపోతే రోడ్డు పని కానీ, లేకపోతే చెక్ డ్యామ్ పని కానీ, ఏదో ఒక పనికి ఉండే అవకాశం అది లేకుండా చేసి మెల్లమెల్లగా ఉపాధి హామీ పథకం నుంచి ప్రభుత్వం అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 90% ఇచ్చే నిధులను 100కి 9 రూపాయలు ఇచ్చి దాన్ని 60 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 40 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కిందకు మార్చింది. అంటే ముందే స్టేట్ గవర్నమెంట్కి ఎట్లా ఉందంటే జిఎస్టీ అనే కొంత ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే జిఎస్టీ అని ఉంటుంది. గతంలో మన వస్తువు అంటే ఇప్పుడు ఈ పెన్ను లేకపోతే ఒక సబ్బు లేకపోతే ఒక పుస్తకం అమ్మితే దాని మీద సేల్ ట్యాక్స్ అవన్నీ ఉంటే ఆ డబ్బులు ఆ రాష్ట్రానికి పోయేటివి, ఆ రాష్ట్రానికి ఆదాయం పెరిగేది, ఆ ఆదాయంతో మనకు పనులు చేసేవాళ్ళు. సరే దాంట్లో అవినీతి అక్రమాలు ఎన్నున్నా పని చేసేవాళ్ళు. అలాంటి అవకాశం ఉండేది. అంటే ఇప్పుడు ఉదాహరణకు వెల్దుర్తిలో మనము ఈ పెన్ను 20 రూపాయలకు కొంటే దీంట్లో గవర్నమెంట్కు 5 రూపాయలు పన్ను పోతే అది మన గవర్నమెంట్ పోయేది 5 రూపాయలు మనకు డబ్బు ఉంది కాబట్టి మన సోదరులారా, మరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మళ్ళీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి సామూహిక నిరాహార దీక్షలు చేపడుతున్నాం. మరి ముఖ్యంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబీజీ రామ్జీ అని కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టం తీసుకురావడం ద్వారా మరి గ్రామీణ ప్రాంతంలో మధ్యతరగతి వాళ్ళు ఉపాధి హామీ పనులు చేసుకోవాలంటే మరి కొత్త చట్టాలు తీసుకొచ్చి నువ్వు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సెల్ఫీలు అవి అనుకుంటూ మీరు పథకాలు తీసుకురావడం జరిగింది. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకం గతంలో 90% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే మరి ఇప్పుడు మన పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి విబీజీ రామ్జీ కొత్త బిల్లు తీసుకురావడం వల్ల రాష్ట్రానికి 40%, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తామని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. తక్షణమే ఈ బిల్లు రద్దు చేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో అతరకుతలంగా బడ్జెట్ లేనటువంటి బిల్లు ప్రవేశపెట్టారు. మళ్ళీ రాష్ట్రంలోనే 40% బడ్జెట్ తీసుకొస్తే ఏ విధంగా అమలు చేస్తారు? ఈ రాష్ట్రంలోనే బడ్జెట్ అప్పుల్లో ఉందని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. మరి మీరు ఒకవైపున మీరు 40% రాష్ట్రం కేటాయించాలి, సిగ్గుందా లేదని ఈరోజు మేము అడుగుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీగా కనీసం 40% రాష్ట్ర బడ్జెట్ కేటాయిస్తే రాష్ట్రంలో నిధులు లేక చాలామంది ఇబ్బంది ప్రభుత్వాలు చెప్తుంటే మీరు మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం 60% తీసుకుంటారా? 90% తీసుకోవాల్సినటువంటి నిధులు మీరు ఈరోజు కేటాయింపులు చేస్తారా? మళ్ళీ రాబోయేటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడానికి మళ్ళీ మీరు పూనుకుంటారు. కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక చేస్తూనే ఉన్నాం. అయ్యా, మీరు తీసుకున్నటువంటి కొత్త చట్టాన్ని రద్దు చేసి యథావిధ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించే విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ దీక్షలు చేస్తున్నాం. ఇది కేవలం శాంతియుతంగా మాత్రమే దీక్షలు చేస్తున్నాం. నెక్స్ట్ కలిసి వచ్చే అన్ని పార్టీలు రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందర సిపిఐ వారు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా నేను పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారు ఆ రోజు దేశానికి ఎన్నో స్వాతంత్రం చేసి పెట్టాడు కాబట్టి ఆయన పేరు తొలగించకుండా అదే పేరు మీద పెట్టి అదేవిధంగా ఇప్పుడు పేరు మార్చి మరలా కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేటప్పటికి మరలా రాష్ట్ర ప్రభుత్వానికి 40% నిధులు ఇవ్వాలని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు 40% ఇస్తే వీళ్ళు లాస్ట్కి మా దగ్గర బడ్జెట్ లేదని చేతులెత్తేసుకునే క్రమంలో అదేవిధంగా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వారు అదేవిధంగా మహాత్మా గాంధీ గారి పేరు అట్నే పెట్టి 90% కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చే విధంగా చేపట్టాలని అదేవిధంగా వెల్దుర్తి మండలం కేంద్రంలో సిపిఐ వారు చేపట్టిన నిరసనకు మేము కూడా మద్దతు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. నా పేరు డిపో భాస్కర్ మాదిగ, ఎంఆర్పీ జిల్లా అధ్యక్షుని కర్నూలు.